హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సాయి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈరోజు మనం నవంబర్ 16, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేసుకుందాం. మరి ఇందులో భాగంగా ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మరియు వారికి, అలాగే ఎవరైతే ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ ఛానల్ను షేర్ చేయండి. మరి నవంబర్ 16 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనము మరి పాలిటిక్స్, అలాగే ఎకానమీ, మరి స్పోర్ట్స్, అవార్డ్స్, మరి కల్చర్ సంబంధించిన విషయాలను డిస్కస్ చేసుకున్నాం. మరి ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే మరి జాతీయ పికిల్ బాల్ పోటీలు. జాతీయ పికిల్ బాల్ పోటీలు ఇటు మరి 2020లో ఎక్కడ జరిగాయని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడం జరుగుతుంది. కాబట్టి జాతీయ పికిల్ బాల్ పోటీలు ఎక్కడ జరిగాయంటే మన బెంగళూరు సిటీలో జరగడం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో జరిగాయి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి జాతీయ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ అండర్ 19 మిక్స్డ్ టీమ్ విభాగంలో అండర్ 18 మిక్స్డ్ టీమ్ విభాగంలో దేవ్షా మరియు నాగమోక్ష జంట విజేతగా నిలిచారు. దేవ్షా మరియు నాగమోక్ష జంట విజేతగా నిలవడం జరిగింది. కాబట్టి మరి పికిల్ బాల్ ఛాంపియన్షిప్ అండర్ 19 మిక్స్డ్ టీమ్ విభాగంలో మరి ఎవరు విజేతలుగా నిలిచారు అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు. కాబట్టి దేవ్షా మరియు నాగమోక్ష అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి జాతీయ పికిల్ బాల్ పోటీలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నది ఎవరు అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియా సబల మిలెట్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రియా సబల మిలెట్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏం అడగచ్చు అంటే ఇటీవల క్రీడాకారులైన దేవ్షా మరియు నాగమోక్ష వీరు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తులు అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. దేవ్షా మరియు నాగమోక్ష అనే వీరు ఏ క్రీడకు సంబంధించిన వారు అని కూడా అడగచ్చు. కాబట్టి పికిల్ బాల్ అని గుర్తుపెట్టుకోవాలి. పికిల్ బాల్. కాబట్టి పికిల్ బాల్ జాతీయ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే బెంగళూరు. మరి మిక్స్డ్ టీం విభాగంలో విజేతగా నిలిచింది ఎవరంటే దేవ్షా మరియు నాగమోక్ష. వీరు పికిల్ బాల్ ఆటగాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ స్లోవేనియా చేతిలో భారత్ ఓటమి. మరి బిల్లీ జీన్ కింగ్ కప్. మరి ఇక్కడ బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన కప్పు అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన కప్పు అంటే ఇది టెన్నిస్ కు సంబంధించిన కప్పు అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్లోవేనియా భారత్ అనేది కాదు, కానీ మనకి బిల్లీ జీన్ కింగ్ కప్ ఏ క్రీడకు సంబంధించిన కప్ అంటే టెన్నిస్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అంతే. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఉత్తమ హెచ్ఆర్ సారథుల్లో రిలయన్స్ ఇరా బింద్రా. మరి ఉత్తమ హ్యూమన్ రిసోర్స్ మరి లో సారథుల్లో మరి రిలయన్స్ హెచ్ఆర్ అనేటువంటి ఇరా బింద్రా స్థానం సంపాదించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మానవ వనరుల విభాగ సారథుల్లో జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన ఇరా బింద్రా చోటు దక్కించుకున్నారు. 2025 సంవత్సరం గాను 40 మంది ఉత్తమ మానవ వనరుల విభాగ ముఖ్య అధికారుల పేర్ల జాబితాలో N2 గ్రోత్. మరి ఈ జాబితాను ఎవరు తయారు చేశారంటే N2 గ్రోత్ అనే సంస్థ తయారు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఇరా బింద్రాకు ఇందులో 28వ ర్యాంకు లభించింది. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్ కాగా అందులో భారత్ నుంచి చోటు సంపాదించిన మొట్టమొదటి మహిళ ఇరా బింద్రానే. కాబట్టి ఒక ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్ఆర్ యొక్క డేటాని మరి విశ్లేషణ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ హెచ్ఆర్ ను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఏ సంస్థ అంటే N2 గ్రోత్ అనే సంస్థ. మరి వీళ్ళు ఒక రిపోర్టును తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్టులో మన భారతదేశం నుంచి ఒకే ఒక కంపెనీ యొక్క హెచ్ఆర్ఓ మాత్రమే స్థానం సంపాదించడం జరిగింది.
ఆ కంపెనీ ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ. ఆ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్ గా పనిచేస్తున్నటువంటి మరి ఈరా బింద్రా అనే ఈమె మరి ఈ రిపోర్ట్ లో మరి స్థానం సంపాదించడం జరిగింది. కాబట్టి ఈ రిపోర్ట్ లో ఒక భారతీయ మహిళ చోటు సంపాదించడం అనేది మొట్టమొదటిసారి. ఇంతకుముందు ఎవరు సంపాదించలేదు ఈ స్థానాన్ని అని మరి న్యూస్ లో రావడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇటీవల N2 గ్రోత్ విడుదల చేసిన ఉత్తమ హెచ్ఆర్ సారథుల జాబితాల్లో మరి ఇండియా నుంచి స్థానం సంపాదించిన హెచ్ఆర్ ఎవరు అంటే ఈరా బింద్రా రిలయన్స్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. ఈరా బింద్రా రిలయన్స్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. మరి ఉత్తమ సారథుల జాబితాను తయారు చేసిన సంస్థ ఏదని కూడా అనొచ్చు. N2 గ్రోత్ అనే సంస్థ అని గుర్తుపెట్టు. ఓకే, నెక్స్ట్ టాపిక్ మానసిక రుగ్మతులకు ఆనంద చికిత్స. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రము మరి ఒక స్కీమ్ ను ప్రారంభించింది, ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఆ కార్యక్రమం ఏమంటామంటే ఆనంద చికిత్స అని అంటాం. ఈ ఆనంద చికిత్స అనేది ఎవరు ఉద్దేశించి ప్రవేశపెట్టడం జరిగిందంటే మానసిక రుగ్మతలు అంటే ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉంటారో వాళ్ళని మరి స్ట్రెంథెన్ చేయడానికి, వాళ్ళని మానసిక రుగ్మతల నుంచి మరి బయటకు తీసుకురావడానికి మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆనంద చికిత్స అని అంటాం. కాబట్టి మనకి ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల ఇండియాలో ఆనంద్ చికిత్స అనే కార్యక్రమం ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్. మరి ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనంద్ చికిత్స అనే కార్యక్రమం ఎవరి ఉద్దేశించి ప్రవేశపెట్టింది అని కూడా రావచ్చు ఎగ్జామ్ లో. మానసిక రుగ్మతల కొరకు, మానసికంగా వీక్ గా ఉండే వారిని స్ట్రెంథెన్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంను ఆనంద చికిత్స అని అంటాం. కాబట్టి ఇక్కడ చూస్తే దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు ఇటీవల కాలంలో శరవేగంగా పెరుగుతున్నాయి. ఒక భూపాల్ నగరంలోనే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో 2.5 లక్షల మంది పైగా ఓపీడీ పేర్లు నమోదు చేశారు. మరి ఈ ముప్పు నివారణకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆనంద్ విభాగ్ పేరిట ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. కాబట్టి ఆ మానసిక రుగ్మతలను రూపుమాపడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాన్ని మనము ఆనంద్ చికిత్స అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, కరెంట్ ఈవెంట్స్ లో మనకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ Prime Minister Shri Narendra Modi visits under constructions bullet train stations at Gujarat, reviews progress of Mumbai-Ahmed highway speed rail corridor. మన భారతదేశము మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ను ప్రవేశపెట్టాలని ప్రతిష్టాత్మకంగా భావించింది. మరి అందులో భాగంగా మన భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ను ముంబై మరియు అహ్మదాబాద్ ఈ నగరాల మధ్య మరి ఫస్ట్ ట్రైన్ రన్ చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం మరి దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి మరి ఆ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మరి ఆ వర్క్ ను మరి రివ్యూ చేయడం జరిగింది, సందర్శించారు. ఆ వర్క్ యొక్క ప్రోగ్రెస్ ను కనుగొనడం జరిగింది. కాబట్టి ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ కనెక్టింగ్ ముంబై అండ్ అహ్మద్ is set to be begin operations by August 2027, marking a significant milestone in the country's high-speed rail ambitions. మన కేంద్ర ప్రభుత్వము మరి అత్యంత వేగవంతమైన రైల్వే వ్యవస్థను నిర్మించాలనే సంకల్పంతో మన కేంద్ర ప్రభుత్వము ముంబై మరియు అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాల మధ్య మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించడం జరిగింది. ఇది ఆగస్టు 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని మరి న్యూస్ రావడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ను ఏ రెండు నగరాల మధ్య ప్రవేశపెట్టనున్నారు అంటే మనం ముంబై
అలాగే అహ్మదాబాద్ అని గుర్తుపెట్టు. ముంబై, అహ్మదాబాద్. ఇట్ ఈస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇన్ ఇండియా. ఈ రెండు నగరాల మధ్య. ఇది ఎప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే 2027 ఆగస్ట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, Indian Navy to commission Mahe, first of 8 SWC being built by CSL Kochi. CSL means Cochin Ship Limited, Cochin Shipyard Limited, Kochi. The Indian Navy is poised to script another milestone in the indigenous shipbuilding journey with commissioning of Mahe, the first of the Mahe class anti-submarine warfare shallow watercraft at the Naval Dockyard, Mumbai on 24 November 2025. ఓకే, మరి ఇక్కడ మహే అనే ఒక యుద్ధ నౌకను మన స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌక ఇది. ఈ యుద్ధ నౌకను ఎక్కడ నిర్మించారంటే సిఎస్ఎల్ మీన్స్ కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు మరి మహే అనే యుద్ధ నౌకను స్వదేశ పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది. కాబట్టి మహే అనే యుద్ధ నౌకను ఎక్కడ నిర్మించారు అంటే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కోచి, కేరళలోని కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో నిర్మించడం జరిగింది. మరి అందులో భాగంగా మహే అనే యుద్ధ నౌకను 24 నవంబర్ 2025 మరి దీన్ని ఎక్కడ కమిషన్ చేయబోతున్నారంటే నావెల్ డక్యార్డ్ లిమిటెడ్, ముంబై. సో నావెల్ డక్యార్డ్ లిమిటెడ్ ముంబైలో మరి ఈ యొక్క యుద్ధ నౌకను కమిషన్ అంటే ప్రారంభించుతున్నారు. కాబట్టి మనకి ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పచ్చు. ఏమని అడుగుతాడంటే ఇటీవల మరి మహే అనే యుద్ధ నౌకను ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతాడు. కాబట్టి నావెల్ డక్యార్డ్ ముంబై అని గుర్తుపెట్టుకోండి. అలాగే మహే అనే యుద్ధ నౌకను ఎవరు నిర్మించారు అంటే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కోచిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, ఎక్సర్సైజ్ గరుడా 25. సో గరుడా అంటేనే మనకి ఇండియా, ఫ్రాన్స్ అని గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ గరుడా అనే ఎక్సర్సైజ్ ఓన్లీ బయలాటరల్ ఎక్సర్సైజ్. ఇవి రెండు కంట్రీస్ మధ్య మాత్రమే జరుగుతాయి. అవి రెండు కంట్రీస్ ఏమంటే ఒకటి ఫ్రాన్స్ అండ్ అనదర్ వన్ ఇండియా. కాబట్టి ఎక్సర్సైజ్ గరుడా 25 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్స్ ఇన్ ద 8th ఎడిషన్ ఆఫ్ బయలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. సో ఇది బయలాటరల్ మీన్స్ రెండు దేశాలు. ఎయిర్ ఎక్సర్సైజ్, నావెల్ కాదు, ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ విత్ ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్. The Indian Air Force is participating in the 8th edition of the bilateral air exercise Garuda 25 with the French Air and Space Force and at Mont de Marsan, France from November 16 to 27, 2025. The IAF contingent arrived in the France on November 10 and will be participating the Su-30 Mk1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. కాబట్టి గరుడా ఎక్సర్సైజ్ అనే ఈ కార్యక్రమము, ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది మరి ఇండియా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్. మరి గరుడా 25 అనే ఎక్సర్సైజ్ ఇటీవల ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ లోని మాంట్ డి మార్సన్ అనే ప్రాంతంలో జరిగింది. ఫ్రాన్స్ లోని మాంట్ డి మార్సన్. అలాగే గరుడా ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. ఇండియా, ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా, ఫ్రాన్స్. ఓకే, మరి గరుడా 25 అనే ఎక్సర్సైజ్ లో ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన ఫ్లైట్ ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. Su-30 Mk1, Su-30 Mk1 అనే ఫైటర్ మరి పార్టిసిపేట్ చేసింది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఈ విధంగా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, ఓకే, ఇవి
మన ఈరోజు నవంబర్ 16కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్ మీ యొక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయని అనుకుంటూ మరి ఇంకా మంచిగా మేము కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఛానల్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.